నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన శరీరంలో అవయవాలన్నీ సరిగ్గా పనిచేయాలంటే మొదట మన మెదడు సరిగ్గా పనిచేయాలి. మెదడుకు గాని ఎప్పుడైనా రక్త ప్రసరణ సరిగ్గా అందకపోవటం, లేకపోతే ఆక్సిజన్ సరిగ్గా అందకపోయిన పరిస్థితుల్లో దాన్ని మనం బ్రెయిన్ స్ట్రోక్‌గా పరిగణిస్తూ ఉంటాం. కానీ చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ అలాగే పారాలిసిస్ 2 ఒకటేనా? వేరు వేరా? బ్రెయిన్ స్ట్రోక్‌ని ముందుగా మనం అసలు గుర్తించే అవకాశం లేదా? దాని సింప్టమ్స్ తెలుసుకోలేమా? సో, ఇది ఏ రకంగా తెలుసుకోగలుగుతాం? నౌ ఏ డేస్ యువతలో ఎందుకు బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువగా పెరుగుతూ వస్తుంది? సో, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సురేష్ గిరిగాని గారు, న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో సార్. నమస్తే అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ స్ట్రోక్ సార్. బ్రెయిన్ స్ట్రోక్ మీద చాలా మందికి అవగాహన లేమి ఎక్కువగా ఉండటం వల్లే ఇది నెమ్మది నెమ్మదిగా విస్తరిస్తూ వస్తుంది అనేది ఒక మాట. సో, అసలు ఏంటి సార్ స్ట్రోక్ అంటే ఏమిటి? దీని గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి క్లుప్తంగా కొంచెం, అలాగే మీ ఈ న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ గురించి కూడా, ఈ డిపార్ట్‌మెంట్ అసలు ఏం చేస్తుంది ఏంటి? దీని గురించి కొంచెం చిన్న క్లుప్తంగా తెలియజేస్తారా? థాంక్స్ అండి. సో, నేను ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అంటే హ్మ్. ఇది ఒక ఎమర్జింగ్ స్పెషాలిటీ లాగా చెప్పుకోవచ్చు. లాస్ట్ 10 ఇయర్స్‌లో దీని ద్వారా ఎన్నో సక్సెస్ స్టోరీస్ మెడిసిన్‌లో జరగడం జరిగింది. హ్మ్. సో, ఇండియాలో గూడా ఆహ్, చాలామంది డాక్టర్స్ ఈ పర్టిక్యులర్ స్పెషాలిటీస్‌లో పేరు తెచ్చుకోవడం జరిగింది. సో, హ్మ్. దీంట్లో ఏం చేస్తారంటే బేసిక్‌గా మనకి ఎటువంటి కుట్టు, కోత లేకుండా రక్తనాళాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్‌ని హ్మ్. లోపల నుంచి మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే జస్ట్ ఓకే. లైక్ మనకు హార్ట్‌కి ఎలా అయితే స్టంట్ వేస్తారో, హార్ట్‌లో పూడికలు క్లియర్ చేస్తారో, లేదంటే అలానే మనకి బాడీ మొత్తంలో గూడా రక్తనాళాలకు సంబంధించి ఏదైనా బ్లాక్స్ ఉన్నప్పుడు గానీ, లేదంటే బ్లీడింగ్ అయినప్పుడు గానీ, డెఫినిట్‌గా వాటికి ఎటువంటి ఓపెన్ సర్జరీ లేకుండా మనం హ్మ్. స్కాన్‌లో చూస్తూ మాత్రమే ఐదర్ ఎక్స్‌రేలో గానీ, అల్ట్రాసౌండ్‌లో గానీ, సీటీలో గానీ చూస్తూ హ్మ్. ఆ ప్రాబ్లమ్‌ని క్యూర్ చేయడం జరుగుతుంది. సో, ఈ విషయం మనం కనుక తీసుకుంటే స్ట్రోక్ అనేది గూడా రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లమ్. హ్మ్. బ్రెయిన్ స్ట్రోక్ అనేది రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లమ్ కాబట్టి, దాంట్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ యొక్క పరిధి అనేది చాలా ఉంది. సో, ఓకే. మనకు బ్లాక్స్ వల్ల గానీ, అది బ్లీడింగ్ అయినప్పుడు గానీ, మనకు ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేటువంటి సైన్స్, ఆ సైన్స్ మెడికల్ సబ్ స్పెషాలిటీ ఏది ఉందో, దాని అప్లికేషన్స్ చాలా ఉండడం ఉంది. హుహు. దాని ద్వారా ఎంతోమంది పేషెంట్స్ బెనిఫిట్ అయితున్నారనమాట. ఓకే. యాహ్! సో, ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనేది అసలు ఎలాంటి వారిలో మనం ఎక్కువగా చూడొచ్చనంటారు? హ్మ్. ఎందుకు వస్తుంది బేసిక్‌గా? స్ట్రోక్ ఏంటి? సో, ఆహ్, మా మామూలుగా మనకు బ్రెయిన్ స్ట్రోక్ అవేర్‌నెస్ గురించి తీసుకుంటే, బ్రెయిన్ స్ట్రోక్ గురించి మనకు ప్రజల్లో ఇంతవరకు ఎందుకు అవగాహన లేదు. హ్మ్. చాలా మంది హ్మ్. వరకి. ఈ మధ్య చాలా మందికి డెఫినిట్‌గా యాస్ కంపేర్ టు 10 ఇయర్స్ ముందు తీసుకుంటే అవేర్‌నెస్ లెవెల్ చాలా పెరిగింది. హ్మ్. బట్ ఎందుకంటే సపోజ్ మనకు కీళ్ళ నొప్పి ఉందనుకోండి, ఆర్థోపెడిషన్ డాక్టర్ దగ్గరికెళ్ళాలి అనుకుంటాం. యెస్. లేదంటే ఛాతీ నొప్పి వస్తే డెఫినిట్‌గా కార్డియాలజిస్ట్ దగ్గరికెళ్తాం. అయితే ఈ బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించిన సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రెయిన్‌కి పాయింట్ చేయలేకపోవచ్చు. హ్మ్. ఇప్పుడు మనకు తలనొప్పి వస్తే బ్రెయిన్‌కి సంబంధించిందేమో అనుకుంటాం. బట్ బ్రెయిన్ స్ట్రోక్‌లో వచ్చే సింప్టమ్స్ వెరీ అన్‌యూజువల్‌గా ఉంటాయి. ఇప్పుడు మీరు బ్యాలెన్స్ ఇష్యూస్ ఉండొచ్చు. హ్మ్. లేదంటే మాట సరిగ్గా వెంటనే మాట తత్తరపడడం. లేదంటే ఒక చెయ్యి కంప్లీట్ నంబ్ అయిపోతుంది. హ్మ్. హెవీగా అయిపోతుంది సడెన్‌గా. సో, అది ఏదో ఆర్థో ప్రాబ్లమ్ అనుకుంటా. హ్మ్. అనుకుని వాళ్ళు ఆర్థోపెడిషన్ దగ్గరికి చాలామంది వెళ్తుంటారు. పేషెంట్ చూస్తుంటారు. లేదా జనరల్ ఫిజిషియన్ దగ్గరికెళ్తారు. చెయ్యి సడెన్‌గా వీక్ అయిందండి. లేదంటే మూతి ఒకసారి ఇట్లా వంకరపోయి మళ్ళీ నార్మల్ అయిపోయింది. సో, దీస్ ఆర్ ఆల్ వార్నింగ్ సైన్స్ ఆఫ్ ది బ్రెయిన్ స్ట్రోక్. సో, బ్రెయిన్ స్ట్రోక్ కనుక తీసుకుంటే దాని సైన్స్ ఏముంటాయంటే మనకు మామూలుగా అందరికి తెలిసిన పరిభాష ప్రకారం పారాలిసిస్. ఆబ్వియస్‌గా పారాలిసిస్ వస్తే డెఫినిట్‌గా బ్రెయిన్‌కి సంబంధించింది అనుకుంటారు. చాలా వరకు అవేర్‌నెస్ ఉంది. అంటే అది కా 2 ఒకటి కాదా? ఒకటేనా? పారాలిసిస్ అనేది బ్రెయిన్ స్ట్రోక్‌లో ఒక సింప్టమ్. హ్మ్. పారాలిసిస్ సింప్టమ్. ఓకే. కాకుండా ఇంకా చాలా సింప్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. లాస్ట్ వీక్ ఒక పేషెంట్ చూసాను నేను. వాళ్ళకేంటంటే పేషెంట్‌కి జస్ట్ ఒక విజన్‌లో బ్లర్రింగ్. విజన్ ఒక పార్ట్ ఆఫ్ విజన్ అంటే తను రైట్ సైడ్ చూడలేకపోతున్నాడు. స్ట్రెయిట్‌గా చూసినప్పుడు ఈ పార్ట్ డార్క్‌గా ఉంటుంది. ఈ పార్ట్ నార్మల్‌గా అవుపడుతుంది. సో, తను బ్రెయిన్ స్ట్రోక్ అని రికగ్నైజ్ డబుల్ చేయలేదు. ఇమేజ్ ఏమైనా కనిపిస్తదా? అది గూడా ఉంటుంది. డబుల్ ఇమేజ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, హ్మ్. ఇవన్నీ కూడా కొంతమందికి అవేర్‌నెస్ ఉండకపోవచ్చు. సో, వాళ్ళు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు ఆ పర్టిక్యులర్ పేషెంట్. సో, చాలా ప్రోగ్రెస్ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు మనం ట్రీట్మెంట్ జరిగినా గానీ అంత రిజల్యూషన్ ఉండకపోవచ్చు. అలాగే విజన్ గాకుండా బ్యాలెన్స్ ఇష్యూస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు. లేదంటే కంప్లీట్ ఆర్మ్ పారాలిసిస్ కాకుండా ఆర్మ్ హెవీగా ఉండడం. సడెన్ ఆర్మ్‌గా అంటే ఆర్మ్ గిడ్డీనెస్, కళ్ళు తిరగటం గిడ్డినెస్ అలాంటివి? కలుగడం, బ్యాలెన్స్ ఇష్యూస్ సంబంధించి. తర్వాత స్పీచ్ సడెన్‌గా మాట తత్తరపోవడం. ఇదేదో నాలుక మందమైంది అంటుంటారు. హ్మ్. సో, అది బ్రెయిన్‌కి సంబంధించింది అనుకోరు. వాళ్ళేంటంటే నేను సరిగ్గా వాటర్ తాగలేదు లాస్ట్ 2 డేస్ నుంచి అని అనుకుంటారు. దానివల్ల నాలుక మందమైందేమో అనుకుంటారు. సో, ఇవన్నీ గూడా బ్రెయిన్ స్ట్రోక్‌కి సంబంధించినవని మనకు ఆ సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మీడియా ద్వారా గావచ్చు, డాక్టర్స్ వాళ్ళ పరిధిలో గావచ్చు, పేషెంట్స్ వాళ్ళ
రిలేటివ్స్‌లో కానీ ఈ పర్టిక్యులర్ సిమ్టమ్స్‌ని తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అవగాహన పెరగడం ఒకటి, వెంటనే కరెక్ట్ డాక్టర్‌కి తీసుకెళ్ళడం. హ్మ్. ఎందుకంటే టైమ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. అవును. సో, ఒక్కసారి మనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు అది ఎందుకొస్తుందంటే, ఆ రక్త సరఫరా మనకు బ్రెయిన్‌కెళ్ళేటువంటి రక్తనాళాలు ఏవైతే ఉంటాయో, దాంట్లో ఐదర్ మైనర్ రక్తనాళం కావచ్చు, మేజర్ రక్తనాళం కావచ్చు. అది బ్లాక్ అయినప్పుడు మనకి ఆక్సిజన్, గ్లూకోజ్ అందకపోవడం వలన ఆహ్, ఆ బ్రెయిన్ సెల్స్ వెంటనే వాటి ఫంక్షన్ కోల్పోయి అవి చనిపోవడం అంటే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయితుందనమాట. సో, అది ఒకసారి కంప్లీట్‌గా బ్రెయిన్ సెల్ అనేది మనకు దాని జీవం కోల్పోతే రివర్స్ సిట్యుయేషన్ ఉండదు. ఉండదు. ఓకే. మనకు హెయిర్ తీసుకున్నా, లివర్ తీసుకున్నా, లేదా స్కిన్ తీసుకున్నా మళ్ళీ అవన్నీ రీజనరేట్ అయితాయి. హ్మ్. కొన్ని ఆర్గాన్స్ బాడీలో రీజనరేట్ అయ్యి అంటే మళ్ళీ పునరుత్పత్తి అయితాయి. ఆ హ్మ్. సెల్స్ హ్మ్. ఏవైతే ఉన్నాయో. ఆ బ్రెయిన్ సెల్స్‌కి ఆ తత్వం లేదు. సో, ఓకే. ఒక్కసారి మనకు బ్రెయిన్ సెల్ కనుక ఆ పర్టిక్యులర్ ఆ మినిట్ ఆ టైమ్ పీరియడ్‌లో మనం ఇంటర్వీన్ కాకపోతే, అది కనుక ఒకవేళ గనుక దాని లైఫ్ కోల్పోతే ఆ పర్టిక్యులర్ బ్రెయిన్ కణము లేకపోతే న్యూరాన్, మనం దాన్ని మళ్ళీ ఎటువంటి పద్ధతిలో కూడా సేవ్ చేసే పద్ధతి ఉండదు. ఒకసారి దాని సిమ్టమ్స్ అందరిలోనూ ఒకే రకంగా కనిపించకపోవచ్చనంటారా? అలాగే ఒకవేళ ఇది వంశపారపర్యంగా వచ్చే ఛాన్స్ కూడా ఏమైనా ఉంటుందా? సో, వాళ్ళ ఫాదర్స్‌కి ఎవరికైనా ఇలా అయ్యింది. సో, పిల్లలకి కూడా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుంది? వాళ్ళు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంట. సో, సింప్టమ్స్ అండి చాలా ఇంపార్టెంట్ క్వెషన్. సో, ఇవి అందరి పేషెంట్స్‌లో అన్ని సింప్టమ్స్ ఉండాలని లేదు. సో, హ్మ్. మనకి లొకేషన్ బట్టి ఎక్కడ ఏ రక్తనాళం ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్‌లో చాలా పార్ట్స్ ఉంటాయి. సో, బ్రెయిన్ ఒక ఒక మేజర్ ట్రాన్స్‌మిటర్ ఏరియా అనుకోవచ్చు. దాంట్లో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఫంక్షన్ మనకు చేస్తా ఉంటుంది. కొన్ని స్పీచ్‌కి సంబంధించినవి ఉంటాయి. కొన్ని మనకు మోటార్ పవర్‌కి సంబంధించినవి ఉంటాయి. దాని తర్వాత మీరన్నట్టు ఇంతకుముందు బ్యాలెన్స్‌కి సంబంధించి ఉంటుంది. విజన్‌కి సంబంధించి ఉంటుంది. మనకు చెవి వినపడే ఏరియా ఒకటుంటుంది. సో, ఎక్కడ రక్తనాళం అనేది ఎఫెక్ట్ అయిందో, అక్కడ మనకు ఆ సింప్టమ్స్ ఎంబడే ప్రస్ఫుటంగా అవుపడే అవకాశం ఉంటుంది. ఇంకొకటి వంశపారంపర్యంగా తీసుకుంటే దాంట్లో ఏంటంటే ఆహ్, కొన్ని డిసీజెస్ డెఫినిట్‌గా వంశపారంపర్యంగా ఉంటాయండి. రక్తనాళాలకు సంబంధించింది. వాస్కులైటిస్ అని కానీ, దాని తర్వాత కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ రక్తనాళాలకు సంబంధించింది అవి ఉండొచ్చు. ఇప్పుడు బీపీ ఉండే వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఎంత వరకు రిస్క్ ఉంటుంది? ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, హ్మ్. ఆహ్, మేము ఇప్పుడు ఉన్న స్టడీస్ కానీ, దాని తర్వాత మేము రెగ్యులర్‌గా చూసేదేంటంటే 3 లేదా 4 ఫ్యాక్టర్స్ అండి అందరికి కామన్‌గా ఉంటాయి. హ్మ్. 1 లేదైతే 2 కంపల్సరీ ఉంటాయి. అవి లేకుండా బ్రెయిన్ స్ట్రోక్ రావడం అనేది చాలా అరుదు. అవేంటంటే 4 ఫ్యాక్టర్స్ మనం తీసుకుంటే నంబర్ 1 బీపీ, నంబర్ 2 బ్లడ్ షుగర్ అధికంగా ఉండడం, హ్మ్. అన్‌కంట్రోల్డ్ బ్లడ్ షుగర్. హ్మ్. దాని తర్వాత స్మోకింగ్ హిస్టరీ ఆఫ్ స్మోకింగ్. ఫోర్త్ ఈజ్ ఒబేసిటీ. అంటే ఊబకాయం ఉండడం. సో, ఈ నాలుగిట్లలో ఖచ్చితంగా 1 ఆర్ 2 ఉంటాయి. కొంతమందికి 3, 4 గూడా ఉండొచ్చు. సో, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ నేనేమంటానంటే ఇది అనువంశికం కంటే అంటే వంశపారంపర్యంగా వచ్చే కంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్. హ్మ్. సో, లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే మన లైఫ్ స్టైల్‌ని మనం ఎంత బెటర్‌గా ఉంచుకోగలిగితే మనం షుగర్ వచ్చిందనుకోండి ఆహ్, దాన్ని మనం ఎంత బెటర్ కంట్రోల్ చేసుకుంటున్నాం. ఎక్సర్సైజ్ ద్వారా గానీ, దాని తర్వాత డైట్ ద్వారా గానీ, దాని తర్వాత మెడికేషన్ ద్వారా గానీ అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హైపర్ టెన్షన్ కంట్రోల్ అది కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఒబేసిటీ అనేది స్టిల్ ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు మోడిఫై అవర్ సెల్ఫ్ లైఫ్ స్టైల్ గానీ, డైట్ గానీ అవాయిడ్ చేసి ప్రాపర్‌గా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా దాన్ని మనం కంట్రోల్ ఉంచుకోవచ్చు. సో, ఇవన్నీ గూడా స్ట్రోక్ అనేది డెఫినిట్‌గా ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. అందుకని మీరు చూస్తే లాస్ట్ 20, 30 ఇయర్స్‌లో ఆల్‌మోస్ట్ 50% ఆఫ్ ఇన్సిడెన్స్ పెరిగింది. అంటే హ్మ్. ఇప్పుడు సంవత్సరానికి దగ్గర దగ్గర 12,00,000 కొత్త కేసులొస్తున్నాయి స్ట్రోక్. హ్మ్. ఇప్పుడు ఇండియాలో తీసుకుంటే స్టాట్స్ ఏం చెప్తాయంటే దగ్గర దగ్గర 1,00,00,000 మంది దాకా స్ట్రోక్ బాధితులున్నారు. ఓహ్! 92 లాక్స్ 9.2 మిలియన్స్ దే ఆర్ సేయింగ్. ఐదర్ మైనర్ కావచ్చు, మేజర్ స్ట్రోక్ కావచ్చు. బట్ హ్మ్. దే హావ్ బీన్ ఎఫెక్టెడ్ బై స్ట్రోక్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. హ్మ్. సో, ఇది చాలా ప్రబలుతుంది. దీనికి కారణం ఏంటంటే ఈ మారుతున్న పరిస్థితులు. స్ట్రెస్ తీసుకోనియండి, లేదంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్ అయినటువంటి బీపీ, షుగర్ చాలామంది యంగ్ పేషెంట్స్‌లో వస్తున్నాయి. ఈవెన్ పీడియాట్రిక్ అండ్ పేషెంట్స్. మేల్ అండ్ ఫీమేల్స్ కూడా అలాంటి వేరియేషన్ ఏమైనా ఉందా? ఎవరిలో ఎక్కువగా మనం చూడొచ్చంటారు అంటే దీంట్లో మనకు ట్రీట్మెంట్? ఉన్నటువంటి సామాజిక పరంగా తీసుకుంటే అండి స్మోకింగ్ అనేది మోర్ మేల్స్‌లో మనం చూస్తాం. దాని తర్వాత స్ట్రెస్ రిలేటెడ్ ఆక్యుపేషన్ రిలేటెడ్ థింగ్స్ ఎక్కువ మేల్స్‌లో ఉంటాయి కాబట్టి వి సీ మోర్ స్ట్రోక్స్ ఆబ్వియస్‌లీ ఇన్ మేల్స్. మేల్స్. బట్ ఇప్పుడు నేను ఒక 500 పైన మెకానికల్ థ్రాంబెక్టమీస్ చేశాను. అంటే ఈ హ్మ్. స్ట్రోక్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో. ఓకే. సో, వాటిలలో తీసుకుంటే మేల్స్ వర్సెస్ ఫీమేల్స్ ఆ రేషియో గనుక తీసుకుంటే ఆల్‌మోస్ట్ 3:2 ఉంటుందండి. ముగ్గురికి ట్రీట్మెంట్ చేస్తే ఐదుగురికి చేస్తే ముగ్గురు మేల్స్ ఉంటారు. ఇద్దరు ఫీమేల్స్ ఉంటారండి. హ్మ్. బట్ దాని అర్థం అంటే కొంతవరకు ఈ ఈస్ట్రోజన్ అనేది ఈ హార్మోన్స్ అనేటివి మనకు వాస్కులర్ హెల్త్‌ని ప్రిజర్వ్ చేస్తాయండి. హ్మ్. బట్
మేల్స్‌లో అయితే మనం ఈ స్మోకింగ్ హిస్టరీ అయితే మన ఇండియన్ కాన్సెప్ట్‌లో అయితే స్మోకింగ్ అనేది మోర్ ప్రిడామినెంట్ ఇన్ మేల్స్ కాబట్టి సేమ్ టైమ్ ఆక్యుపేషనల్ రిలేటెడ్ స్ట్రెస్ వీటి వల్ల వచ్చేటివి ఇవన్నీ కూడా ఎక్కువ మేల్స్‌లో ఉంటాయి కాబట్టి వి సీ మోర్ స్ట్రోక్స్ ఇన్ డెఫినెట్‌లీ ఇన్ మేల్స్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్. సో, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మెకానికల్ థ్రాంబెక్టమీ మీరు చేస్తున్నటువంటి ట్రీట్మెంట్. సో, అంటే ఏంటి? ఏం చేస్తారు అందులో? సో, అది చేసిన తర్వాత రికవరీ అనేది ఎలా ఉంటుంది? సో, మెకానికల్ థ్రాంబెక్టమీ కానీ దాని తర్వాత థ్రాంబోలైసిస్ కానీ 2 ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఓకే. సో, స్ట్రోక్ పేషెంట్ మనకు బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్ వచ్చినప్పుడు అది హ్యూమరేజిక్ స్ట్రోకా, ఇస్కెమిక్ స్ట్రోకా చూస్తాం. హ్మ్. సో, కామన్‌గా మనం చూసింది ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం బ్లాక్ కావడం వల్ల. ఇప్పుడు మన ఇంట్లో వాటర్ పైప్ సడెన్‌గా బ్లాక్ అయిందనుకోండి, ఏదైనా దాంట్లో పైప్‌లో వచ్చి ఏదైనా ఇరుకు పైప్ బ్లాక్ అయిపోయింది. సో, దాన్ని క్లియర్ చేయాలి వెంటనే. లేదంటే మనకి సేమ్ గోస్ టు ఫార్మింగ్‌లో మనకేదన్నా వాటర్ పైప్ బ్లాక్ అయితే ఫామ్‌లో ఉన్నటువంటి వృక్షాలు, చెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా జీవం లేకుండా పోయే అవకాశం ఉంటుంది. సేమ్ అదే ఈ రక్తనాళం బ్లాక్స్ అనేటివి ఉంటుంది. ఆ బ్లాక్స్‌ని క్లియర్ చేయడానికి 2 పద్ధతులున్నాయి. ఒకటేంటంటే ఫస్ట్‌ది ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అండి. థ్రాంబోలైసిస్ అంటాం. సో, హ్మ్. దాన్ని ఏంటంటే 4½ అవర్స్, 4.5 అవర్స్ లోపల గనుక పేషెంట్ రాగలిగితే, అంటే సింప్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత 4½ అవర్స్ లోపల రాగలిగితే, అది సింపుల్ మనకు చేతికి ఇచ్చే ఐవీ ఇంజెక్షన్ ద్వారా ఆ క్లాట్ బస్టింగ్ డ్రగ్‌ని ఇవ్వడం జరుగుతుంది. దాన్నే గోల్డెన్ అవర్ అంటారా? ఆ! దట్స్ ఎ గుడ్ క్వెషన్. సో, ఆ గోల్డెన్ అవర్ అనేది 4½ అవర్స్ ఫర్ దట్ పర్టిక్యులర్ ట్రీట్మెంట్. అయితే ఓకే. ఇప్పుడు థ్రాంబెక్టమీ వచ్చిన తర్వాత సో, వి ఆర్ ఏబుల్ టు డూ ఇట్ అప్ టు 24 అవర్స్. కొన్ని కేస్‌లో బియాండ్ 24 చేసాం. బట్ గైడ్‌లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి 24 అవర్స్ వరకు గూడా మనం ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు. హ్మ్. సో, ఈ థ్రాంబెక్టమీ ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి స్టెంట్ ట్రీట్మెంట్ అండి. మనకు హార్ట్‌కి ఎలా అయితే స్టెంట్ వేసి మనం పూడికలు తొలగిస్తారో హార్ట్‌లో ఆ మాదిరి ఎటువంటి ఓపెన్ సర్జరీ లేకుండా నంబర్ 1 పాయింట్. ఓపెన్ సర్జరీ అనేది మనకు అస్సలే దీంట్లో ఉండదు. పేషెంట్‌కి ఎటువంటి మేజర్ అనస్థీషియా లేకుండా కూడా చేయొచ్చు దీన్ని. అలా లేకుండా తొడ ద్వారా గానీ, లేదంటే చెయ్యి ద్వారా గానీ, మనం ఈ స్టెంట్ పరికరాన్ని చొప్పించి దాన్ని మనం లోపలికి ఫ్లోరోస్కోపిక్ గైడెన్స్‌లో మెడ వరకు తీసుకెళ్తాం. ఇదంతా గూడా పేషెంట్ మామూలుగా పడుకొనే ఉంటారు. క్యాత్ ల్యాబ్‌లో చేయడం జరుగుతుంది. అది ప్రొసీజర్ రఫ్‌లీ 1-2 అవర్స్ ప్రొసీజర్ ఉంటుంది. అది చేసినప్పుడు ఏం చేస్తామంటే, ఆ క్లాట్‌ని ఈ స్టెంట్ ఏదైతే పరికరం ఉందో, అది బాస్కెట్ లాగా క్లాట్‌ను మనం బయటికి తీసుకురాగలం. స్టెంట్ పర్మనెంట్‌గా పెట్టమక్కడ. సో, అది ఇట్ ఈస్ యూజ్డ్ యాస్ ఎ బాస్కెట్ డివైస్. సో, అది చేసిన తర్వాత ఏంటంటే, వెంటనే రక్త ప్రసరణ అనేది పునరుద్ధరించడం జరుగుతుంది. దాని ద్వారా కొంతమంది సింప్టమ్స్ నేను లాస్ట్ వీక్ ఒక పేషెంట్ చేశానండి. వాళ్ళు సైనిక్‌పురం నుంచి వచ్చారు. హ్మ్. సో, ఆవిడ ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. వాళ్ళకేంటంటే కొంతమందికి వాల్వ్స్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు సర్జరీ చేస్తారు. వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు. హ్మ్. బ్లడ్ థిన్నర్స్ సరిగ్గా మోతాదు లేనప్పుడు ఏంటంటే వాళ్ళకి క్లాట్స్ ఫార్మ్ అయ్యి, ఆ క్లాట్స్ హార్ట్ నుంచి బ్రెయిన్‌కెళ్ళే అవకాశం ఉంటుంది. హ్మ్. ఆమెకు బీపీ, షుగర్ వీటికంటే కూడా ఈ హార్ట్ ప్రాబ్లమ్ వలన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. సో, హ్మ్. దాంట్లో ఒక క్లాట్ వచ్చి ఎడమ వైపు రక్తనాళంలో వచ్చి ఇరుక్కుందండి. ఓహ్! మేజర్ రక్తనాళంలో ఇరుక్కుంది. సో, దానివల్ల ఏంటంటే వెంటనే ఆమెకి స్పృహ కోల్పోయింది నంబర్ 1. మాట పడిపోయింది. దాని తర్వాత ఎడమ వైపు బ్రెయిన్ కాబట్టి వెంటనే కాలు, చెయ్యి అనేది పడిపోయింది. సో, మీకు తెలిసి ఉండొచ్చు మనకున్న బ్రెయిన్‌లో సో, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు మెమరీ, స్పీచ్ దాని తర్వాత రైట్ సైడ్ హ్యాండ్ అండ్ లెగ్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ కంట్రోల్‌లో ఉంటాయి. సో, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అనేది ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా సివియర్‌గా ఉంటుంది యాస్ కంపేర్ టు రైట్ సైడ్ బ్రెయిన్ స్ట్రోక్. సో, తనకదే జరిగింది. వెంటనే అన్‌కాన్షియస్ అయిపోయింది. సో, వాళ్ళు వెంటనే అపోలోకి తీసుకురావడం జరిగింది. సో, మనము ఒక 1 అవర్‌లో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసామండి థ్రాంబెక్టమీ ప్రొసీజర్. ఓకే. సో, తనకి ఆ ఇంజెక్షన్ డ్రగ్ వేయడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆమె బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నారు. హ్మ్. సో, వెంటనే ఇది తీసుకొని చేయడం జరిగింది. మీరు నమ్మరు గానీ నెక్స్ట్ డే షీ వెంట్ వాకింగ్ అండి. ఓహ్! పేషెంట్ కంప్లీట్ మనకు పారాలిసిస్‌తోనొచ్చారు. అండ్ మాట లేదు. తను ఓరియంటేషన్ లేదు. కంప్లీట్ షీ వాస్ అంటే స్పృహ కొ కళ్ళు తెరిచి ఉన్నారు. కానీ ఎటువంటి స్పృహ లేదు. సో, ఓకే. అలా అనుకోవచ్చు. ప్లస్ రైట్ సైడ్ కంప్లీట్ పారాలిసిస్. సో, అటువంటి పేషెంట్స్‌కి మనం ఆ మేజర్ స్ట్రోక్ అది. దిట్ హ్మ్. ఈస్ నాట్ సంథింగ్ మైనర్. హ్మ్. వాళ్ళకి మెకానికల్ థ్రాంబెక్టమీ అనేది డెఫినిట్‌గా ఒక మంచి సో, థెరపటిక్ సర్జరీ ఆప్షన్. అనేది అవసరం లేకుండా ఈ మెకానికల్ థ్రాంబెక్టమీ ద్వారా సో, హ్మ్. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళని ఇలా క్లియర్ క్లియర్ చేయొచ్చు. చేయొచ్చు. సో, ఓకే. ఈ ప్రక్రియ లేకముందు 2015 టైం నుంచి మనకి ఈ ఈ అధునాతనటువంటి చికిత్సా విధానం అందుబాటులో ఉందండి. సో, ఇది రాకముందు ఏంటంటే ఇలాంటి పేషెంట్స్‌కి నార్మల్‌గా మందులతోనే మేనేజ్ చేసేవారు. ఐదర్ 4½ అవర్స్ లోపల వస్తే ఇంజెక్షన్ ఇచ్చేవారు. లేదంటే మందులతోని చేసేవాళ్ళు. అయితే అది చేసినప్పుడు ఏందంటే ఓన్లీ 10 మందిలో ముగ్గురు మాత్రమే ఇంప్రూవ్ అయ్యేవాళ్ళండి. మిగతా 6-7 మంది ఐదర్ వాళ్ళకు దే యూజ్డ్ టు సక్కమ్ అంటే లైఫ్ రిస్క్ అయ్యేది. లేదంటే ఒక వెజిటేటివ్ స్టేట్‌లో బెడ్ బౌండ్ ఉండేవాళ్ళు. అంటే ఇంక తను బెడ్‌లోనే ఉంటారు. సో, ఆ ట్రీట్మెంట్ మనకు లేకముందు ఆ పేషెంట్స్ అంతా గూడా ఆహ్,
మనం చూస్తుండే చాలామంది పారలైజ్ పేషెంట్స్. యెస్. ఎవరైతే ఏం హ్మ్. ఫంక్షన్ లేకుండా జస్ట్ వాళ్ళు అలా బెడ్‌లో ఉంటారు. సో, అలాంటి మేజర్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళంతా ఆ స్టేట్‌లో ఉండేవాళ్ళు. సో, ఇప్పుడు హ్మ్. ఈ పేషెంట్ ఈ ప్రక్రియ వచ్చిన తర్వాత డెఫినిట్‌గా ఎంతో పాజిటివ్ రిజల్ట్స్ మనం చూస్తున్నాం. సో, రిజల్ట్స్ ఇన్ ద సెన్స్ నేను నా కేస్ సిరీస్ నేను ఒక 500 పేషెంట్స్ రీసెంట్ కంప్లీట్ చేశానండి. సో, నేను ఎప్పుడు అసిస్ట్ చేసుకుంటున్నాను. అంటే జనరల్‌గా పెరాలిసిస్ వచ్చిన వాళ్ళు సో, మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టమవుతుంది. హ్మ్. అన్నీ సెట్ అవ్వడం అనేది అంటూ ఉంటారు. హ్మ్. సో, ఈ మెకానికల్ థ్రాంబెక్టమీ చేసిన తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారా? ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్? సో, సాధారణంగానే వాళ్ళు చేసుకున్నటువంటి ఉద్యోగం చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో, యంగ్ స్టేజ్‌లో గనుక హ్మ్. వాళ్ళకి హ్మ్. వచ్చినట్లయితే, యంగ్ హ్మ్. ఏజ్‌లో గనుక వచ్చినట్లయితే. సో, అవన్నీ నార్మల్‌గా చేసుకోగలుగుతారా? యాహ్! అంటే ఇది పేషెంట్ రికవరీ అండ్ ఇప్పుడు వాళ్ళు దీనికంతటికి గూడా మనం 1, 2 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. హ్మ్. ఒకటేంటంటే వాళ్ళు ఎంత తొందరగా హాస్పిటల్‌కొచ్చారు. యెస్. మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు 24 అవర్స్ విండో పీరియడ్ ఉందని చెప్తున్నాం అంటే 24 అవర్స్‌కి రావాలని వి డోంట్ ఎంకరేజ్ ఎనీ టైమ్. హ్మ్. హ్మ్. సో, ఒక పేషెంట్‌కి సేమ్ మనకేంటంటే పారామీటర్ ఎంత తొందరగా వచ్చారు, ఎంత బ్రెయిన్ డ్యామేజ్ అయింది ఆల్రెడీ బ్రెయిన్‌లో. సో, అది మన స్కాన్‌లో తెలుస్తుంది. సో, ఈ 2 పారామీటర్స్ మీద ఔట్‌కమ్ డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఇంకొకటి థర్డ్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఏమన్నా అదర్ కోమార్బిడిటీస్ ఉన్నాయా? అంటే బ్రెయిన్ స్ట్రోక్‌తో పాటు పేషెంట్‌కి అదర్ వ్యాధులు ఇంకేమున్నాయి? కిడ్నీకి సంబంధించి క్రానిక్ కిడ్నీ ప్రాబ్లమ్ ఉందా? లేదంటే లంగ్స్ ప్రాబ్లమ్, లేదంటే హార్ట్ ఫెయిల్యూర్‌లో ఉన్నారా ఆల్రెడీ? సో, వాటి మీద కూడా మనకు ఔట్‌కమ్ అనేది డిపెండ్ అయితుందండి. బట్ హ్మ్. పేషెంట్స్ మిగతా కోమార్బిడిటీస్ తక్కువున్న వాళ్ళు, యంగర్ పేషెంట్స్ ఈ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు అండ్ తొందరగా హాస్పిటల్‌కి రాగలిగితే ఈ మేజర్ స్ట్రోక్ పేషెంట్స్ వాళ్ళకి ఔట్‌కమ్స్ అనేవి అద్భుతంగా ఉంటాయండి. ఓకే. యాహ్! యాహ్! సో, మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో, అవును. వాళ్ళని బట్టి సో, వీళ్ళకి ఉన్నటువంటి అపోహలు ఏమేముంటాయి? ఈ బ్రెయిన్ స్ట్రోక్ మీద వాళ్ళకున్నటువంటి అపోహలు ఏమేముంటాయి జనరల్లీ? అపోహలంటే అండి అపోహలని మనం ఒక సింప్టమ్ లెవెల్‌లో తీసుకోవచ్చు. సో, హ్మ్. సింప్టమ్స్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు ఆహ్, వివిధ రకాలైనటువంటి సింప్టమ్స్ మనం చెప్పుకునేవి ఏవైతే ఉన్నాయో అంటే తిమ్మిర్లు గానీ, బ్యాలెన్స్ తప్పడం గానీ, మాట తత్తరపడడం గానీ, ఇవన్నీ గూడా బ్రెయిన్‌కి సంబంధించినవి కాదు అనుకుంటారు. హ్మ్. సో, అవి సంథింగ్ రిలేటెడ్ టు అవి ఆ లోకల్ ఆర్గాన్‌కి సంబంధించింది అనుకుంటారు. సో, హ్మ్. కాబట్టి ఇవన్నీ కూడా మనకు బ్రెయిన్ స్ట్రోక్‌కి సంబంధించినవి బట్టి వాళ్ళకు అర్థం కావడం అనేది చాలా ఇంపార్టెంట్. అవేర్‌నెస్ అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి ఈ బ్రెయిన్‌లో ఈ థ్రాంబెక్టమీ ట్రీట్మెంట్ చెప్పినప్పుడు చాలామంది కూడా ఇది కొత్త విధానము అంటే ఇది అందుబాటులో ఉందని చాలామందికి తెలీదు. యెస్. యెస్. సో, స్టెంట్ అనేది బ్రెయిన్ గూడా చేస్తారా? హ్మ్. ఎలా ఉంటుంది అనేది ఆహ్, వాళ్ళు ఆహ్, యాహ్! చ డెఫినెట్‌గా బ్రెయిన్ స్ట్రోక్ అంటే సర్జరీకే వెళ్ళాలనే అవగాహనే చాలా ఆ! మందికుంది. ఉంటుంది. యాహ్! సో, ఈ రక్తనాళం బ్లాక్‌ని మనం క్లియర్ చేయొచ్చు అనేది చాలా మందికి ఐడియా లేదు. ఎందుకంటే ఇది చాలా కొత్త విధానం అని చెప్పొచ్చు. సో, హ్మ్. దాని గురించి అపోహలు చాలా మందికి ఉంటాయి. ఇంకా ఇది కాకుండా ఆహ్, హ్మ్, పేషెంట్స్ అంటే కొంతమందేంటంటే హైపర్‌టెన్షన్, డయాబెటిస్ లేకుండా కూడా హ్మ్. ఆహ్, కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్‌లో. హ్మ్. సో, ఈ మధ్య కాలంలో చాలా పెరిగింది. సో, వాళ్ళేమనుకుంటున్నారంటే మనకేం లేదు అండ్ వి ఆర్ యంగ్ యెస్. అండ్ ద యెస్. ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ద స్ట్రోక్ ఈస్ వెరీ లెస్ అనుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ. బట్ అది అదర్ ఫ్యాక్టర్స్ ఎస్పెషల్లీ స్ట్రెస్. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కానివ్వండి, ఇంకా అన్ని ప్రొఫెషన్స్‌లో ఈ మధ్య స్ట్రెస్ బాగా పెరిగిపోయింది. స్క్రీన్ టైమ్, ప్రొలాంగ్డ్ స్క్రీన్ టైమ్, హ్మ్. మొబిలిటీ లేకపోవడం, అంటే ఎక్సర్సైజ్ కానీ ఇంకేది లేకపోవడం, ప్రొలాంగ్డ్‌గా సిట్టింగ్ ఆన్ ద కౌచ్ ఇవన్నీ కూడా కంట్రిబ్యూటింగ్ టు ఓవరాల్ వాస్కులర్ హెల్త్ అండి. వాస్కులర్‌కి కూడా హెల్త్ ఉంటుంది మనకి. హ్మ్. రక్తనాళంకి ఒక పొర ఉంటుంది. ఆ పొరలో మనము దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఫ్యాట్ పెరుగుతుంది. ఫ్యాట్ పెరిగినప్పుడు కొలెస్ట్రాల్ అక్కడ లోకల్‌గా డిపాజిట్ అయ్యి మనకు బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఇవన్నీ కూడా వాస్కులర్ హెల్త్‌కి రిస్క్ ఫ్యాక్టర్స్. హుహు. ఒబేసిటీ అనుకోవచ్చు, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ఆహ్, ఏమంటారు స్ట్రెస్. హ్మ్. వీటితో పాటు ఇఫ్ యూ హ్యావ్ ఇంకా మనకు హైపర్‌టెన్షన్ గాని, డయాబెటిస్ యాడ్ అయిందంటే మాత్రం ఇంకా అది మనం ఒక ఎక్కువుంటది రిస్క్. ప్రమాదకరమైనటువంటి కాంబినేషన్ అని చెప్పొచ్చు. సో, రైట్. యంగ్ పేషెంట్స్ ఎప్పుడు గూడా యంగ్ పాపులేషన్ గూడా దే నీడ్ టు టేక్ దిస్ ఇంటూ కన్సిడరేషన్ టు కీప్ దేర్ వాస్కులర్ హెల్త్ ఇన్ ఆప్టిమమ్ కండిషన్స్. వాళ్ళు వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్‌ని హెల్తీగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సో, బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎందుకు వస్తుంది? ఎవరిలో ఎక్కువగా మనం చూడొచ్చు. అండ్ ఇటీవల మనకు అందుబాటులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ హ్మ్. మెకానికల్ థ్రాంబెక్టమీ. సో, హ్మ్. దీని గురించి ఇంత అవగాహన కల్పించినందుకు థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.